కళ్యాణ్‌ని మీరు చెప్పుతో కొట్టడానికి కారణం వెనుక వైఎస్ఆర్ సీపీఏ ఉంది అంటూ గూడా కొందరు సోషల్ మీడియాలో మాట్లాడుతా ఉన్నారు. కొందరు ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్నారు జనసేనకి సంబంధించిన వాళ్ళు. హ్మ్. అయితే అది కరెక్ట్ గాదు. ఎవ్వరు లేరు మా వెనకాల. హ్మ్. ఎవ్వరూ లేరు. పృథ్వీరాజ్ సార్‌ని అవమానించి, మా అమరవీరుల కుటుంబాలను అవమానించి, ఉద్యమకారులను అవమానించినందుకే మేము ప్రెస్ మీట్ పెట్టవలసొచ్చింది. హ్మ్. లేకుంటే మాకేం అవసరం ఆయన మీద? హ్మ్. మాకేమన్నా కక్షనా ఆయన మీద? హ్మ్. మాకు ఎటువంటి కక్ష లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద గాని, హ్మ్. ఎవరి మీద గాని మాకు ఆంధ్ర వాళ్ళ ఎవరి మీద లేదు. విభజించబడ్డాక తెలంగాణ, ఆంధ్ర మాకేం వాళ్ళతోని పొత్తు ఇంక ఫైటింగ్ మాకు. హ్మ్. వాళ్ళ అంటే ఆ దేశం ప్రెస్ మీట్ వెనుక ఏ పార్టీ లేదు. ఏ మీరు పెట్టిన పార్టీ లేదు. ఎటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అసలుకే లేదు. హ్మ్. అంతకన్నా లేదు అసలుకి. మా ఉద్దేశపరంగా మా కుటుంబాల వాళ్ళని, హ్మ్. మా ఉద్యమకారులని, మాకు సహకరించిన సార్ వాళ్ళని అవమానించడం వల్ల, మాటలు అనడం వల్లనే మేము ప్రెస్ మీట్ పెట్టడం అంటే జరిగింది. పృథ్వీరాజ్ మీకు ఎలాంటి సాయం చేసిండు? సాయం చేసిండు అని చెప్తున్నారు హ్మ్. మీరందరూ కూడా. ఏం సాయం చేసిండు మీకు? ఏం సహాయం చేసిండంటే ఆర్థికంగా చాలా నేను ఆయన చనిపోయినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండే. చిన్న పిల్లలు, అసలు నేను బాలంతోని ఎటు పోని పరిస్థితి నాది. చాలా ఇబ్బందికరంగా ఉండే. నాకు చాలా సహకరించిండు సార్. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇక్కడ వదిలేసేది కాదు గదా! విశ్వాసం అంటూ మాకు ఉండాలి గదా! అని నేను ఇప్పటి వరకు కాదు ఇంకెప్పటి వరకైనా చెప్తాను నా ప్రాణం ఉన్నంత వరకు. చాలా వరకు ఎవరో ముక్కు ముఖం తెలవని మేము, సార్ ఎవరో తెలవదు మాకు, పాషా గారు ఎవరో కూడా తెలవదు. హ్మ్. మా 1200 కుటుంబాలను సారు పాషా గారిని పెట్టి అమెరికాలో ఉన్నా కూడా హ్మ్. అందరి కుటుంబాల వాళ్ళని గ్యాదర్ చేసి ఒక దగ్గర మీటింగ్ పెట్టించి హ్మ్. చాలా సార్లు మీటింగ్ పెట్టించిండు సార్ మాతోని. ఆ! మాట్లాడిపిచ్చిండు. ఎవరికి ఆర్థిక పరిస్థితిని, ఎవరికి ఇంట్లో ఏ పరిస్థితిని, ఎవరికి ఏ కుటుంబంలో అనారోగ్యంగా ఉన్నారు అని సారు చాలా మందికి కూడా కండ్ల ఆపరేషన్ చేసిండు. గర్భసంచిల ఆపరేషన్ చేయించిండు. చాలా మందికి ఆర్థికంగా కూడా ఆదుకున్నాడు. అంటే హ్మ్. నెల నెల రూ. 1000 అమరుల కుటుంబాలకు కూడా ఇచ్చిందని ఆ! చెప్పి వింటున్నాను. ఇప్పుడు 69లో చనిపోయిన వాళ్ళకి గూడా ఇప్పటి వరకు హ్మ్. ఇస్తనే ఉన్నాడు సారు. ఆ! ఏది పింఛన్ రూపకంగా 69లో చనిపోయిన వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తనే ఉన్నాడు. మా 1200 కుటుంబాలకు గూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో విధంగా ఒక ఆర్థిక సహాయం ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా జేసిండు. అట్లా మమ్ముడు ఇప్పుడు ఆర్థికంగా ఆ కష్టకాలంలో ఆదుకున్న ఈ దేవుని లాంటి సార్‌ని గూడా అనడం వల్ల మాకు బాధ అనిపిచ్చింది. హ్మ్. మళ్ళా ఇప్పుడు ఉద్యమకారులను అంత ప్రయాసపడి వాళ్ళు భార్య పిల్లల్ని వదులుకొని ఆడోళ్ళు, మొగోళ్ళు కట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుకుంటా, పోలీస్ స్టేషన్‌లో పాలవకుంటా, దెబ్బలు పడుకుంటా, చానా ఇబ్బందులు పడుకుంటా తెలంగాణ కోసం పాటుపడ్డోళ్ళని అవమానించడం, మా కుటుంబాల వాళ్ళను త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణను పట్టుకొని మా కుటుంబాల వాళ్ళని అవమానించడం వల్ల మాకు చానా బాధ అనిపించింది. అంటే ఇక్కడ కొందరు మాట్లాడుతా ఉన్నారు. అసలు పృథ్వీరాజ్ ఉద్యమంలో పాల్గొనడం వాళ్ళ నాన్న మినిస్టర్ కాబట్టి ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్‌లు పెట్టి వసూలు చేస్తా ఉన్నాడు. ప్రెస్ మీట్‌లు పెట్టి అదొకటి ఇదొకటి ప్రెస్ మీట్‌లు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు గానీ ఇతను అసలు నికాసైన ఉద్యమకారుడు కాదు అని చెప్పి మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా చూసారా ఉద్యమంలో పృథ్వీరాజు గారిని కావచ్చు? ఆ సార్ గారు ఇప్పుడు నాకసలు ఎవ్వలో తెలవనప్పుడే పరిచయం అయ్యిండు ఆ సారు. హ్మ్. మా 1200 మంది కుటుంబాలకు ఆర్థికంగా చాలా వరకు సహకరించిండు. హ్మ్. అది నేను నిదర్శనం. నా కుటుంబానికి నాకు జేసిండు గాబట్టి. అంటే కష్ట ఉద్యమంలో మీరెప్పుడన్నా చూసారా? ఆయన భూపాలపల్లి నుంచి వరంగల్ వరకు రాస్తారు ఒక ర్యాలీ తీసిండు. ఏది ఆ! తెలంగాణ కోసం. ఆ! తెలంగాణ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, అంతవరకు దాకా చేసుకోనని గూడా సారు తెలంగాణ వచ్చే వరకు పెళ్ళే చేసుకోలే అసలు. ఆ! తెలంగాణ కోసమే ఉన్నాడు సారు. ఎందుకంటే చాలా త్యాగం. ఆయన తెలంగాణ కోసం ముందు వరుసలో ఉన్నది నాకు తెలిసినంత వరకు పృథ్వీరాజ్ గారే. ఆ! ముందు వరుసలో ఉన్నాడు. హ్మ్. ప్రతిది గూడా ఎదుర్కొన్నాడు. అరెస్ట్ గూడా అయిండు. హ్మ్. మళ్ళా తొర్రూరు నుంచి హైదరాబాద్ వరకు గూడా ర్యాలీ తీసిండు. ఆ! అందులో మేమున్నాం సార్ వెనక. హ్మ్. 1200 కుటుంబాల వల్ల ఉన్నాం మేము సార్ వెనక. అంటే ఎప్పుడైనా అట్లా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. హ్మ్. ఆ! అంటే ఉద్యమకారులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిండా? ఉద్యమకారులకు ఎక్కువ ఇచ్చిండు. మా కుటుంబాల వాళ్ళని గూడా ప్రతి నెల మమ్మల్ని పిలిచి గ్యాదర్ చేసి మా కుటుంబాల బాగోగులు తెలుసుకొని మాకు ఆర్థికంగా సహాయం అంటే చేసేటోడు. ప్రతి అవి నెల మీటింగ్ పెట్టించేవాడు మాతోని. హ్మ్. మీ హ్మ్. ఊర్లో వాళ్ళే మొన్న ఎవరో వేరే వాళ్ళకి బయటలు ఇచ్చుకుంటా కూడా హ్మ్. మీరు తాగుతారని చెప్పి మీ వల్లనే మీ హస్బెండ్ చనిపోయిండు తెలంగాణ ఉద్యమంలో చనిపోలేదు అని చెప్పి హ్మ్. కొంతమంది మీ ఊరు వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి ఉంది మరి. హ్మ్. అయితే మా వాళ్ళు ఎట్లా చెప్తారు సార్ అది. ఇప్పుడు నా వల్ల చనిపోతే నాకు ఎఫ్ఆర్ఐ ఎట్లిచ్చిండు. ఉమ్, నాకు కొండ సూర్యకి ఎట్లొచ్చింది నా ఇంటికి. ప్రతి ఒక్క ఇప్పుడు రాజయ్య డాక్టర్ గానీ, ఇప్పుడు ఉన్న కడియం శ్రీహరి గానీ, మన రాజారాం ప్రతాప్ గానీ ప్రతి ఒక్క వాళ్ళొచ్చిండ్రు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చిండ్లు, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చిండ్లు, ప్రెస్ ప్రెస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చిండ్లు. ఈళ్ళందరూ వచ్చిండ్లు గదా! అప్పుడు మీరు ఆ! బాలింత కదా. పచ్చి బాలంతను. నేను ఎట్లా తిడతా నేను ఆయనను? హ్మ్. ఇద్దరు మగపిల్లల తర్వాత బాలంతను. 10వ రోజు బాలంతనే నేను. హ్మ్. నేనే సత్తన బత్తన అన్నట్టున్నా. నేను ఆయనని ఎట్లా తిడతా నేను? ఆ, ఆ!
తిడితే ఇవన్నీ రావు కదా నాకు, ఇవి పేపర్ కటింగ్స్ ఎట్లా వస్తాయి, నాకు ఎఫ్ఐఆర్ ఎట్లా వస్తుంది, ఆ. వీళ్ళంతా ఈ అధికారులు ఎట్లా వస్తారు నా ఇంటికి నేను తిడితే చనిపోయినాడైతే. అది ప్రచారం చేస్తాను. ఇప్పుడు 500 డబ్బులు ఇచ్చి కానీ వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు నా భర్త చావుకు కారణం నేనేనని ప్రచారం చేస్తాను, కానీ అది కరెక్ట్ కానే కాదు. అంటే మీరు ఇప్పుడు ఆయన పురుగుల మందు తాగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇంటి దగ్గరే ఉన్నా, ఇంటి దగ్గర. నేను ఇంట్లోనే ఉన్నా. ఆయన పోయి బయట తాగిండు, అక్కడే పడిపోతే ఇంటికి తీసుకొచ్చిండు పోలీసు వాళ్ళు, తీసుకొచ్చి ఇంటికాడ వేసిండ్రు. ఎవరో పటేల్ గాని ఇంటికి ముంగటేసిందంటే, పటేల్ ఎవడో తెలియదు నాకు. పటేల్ నేను ఆయన ఇంటికాడ ఎందుకు వేస్తా? ఇప్పుడు తెలంగాణ కోసం చనిపోయిన మనిషిని నేను పటేల్ ఇంటికాడ ఎందుకు వేస్తా? తల కింద కూడా అది పెట్టుకున్నాడని చెప్తున్నారు. తెలంగాణ కోసం జై కేసీఆర్ అని రాసుకున్న పత్రం కూడా తన తల కింద ఉన్నది. మరి అదెందుకు ఉంటది? అది ఉండదు కదా. ఆయనకు చదవంటూ రాదు, కానీ రాత్రి బడి చదువుకున్నాడు. రాత్రి బడులు ఉండే అప్పుడు రాత్రి బడి అప్పుడు 1-2 వరకు చదువుకున్నాడు. ఆ 2 ముక్కలే రాసుకొని తల కింద పెట్టుకొని చనిపోతే అది సొసైటీ నోట్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఓకే చేసిండ్రు, రాసిండ్రు, అట్లా మెడిసిన్ చేసిండ్రు. ఇప్పుడు నా భర్త చావుకు కారణం తెలంగాణ కోసమే చనిపోయిండు. నేను అనడం ఇప్పుడు 500 ఇచ్చి వీళ్ళతో మాట్లాడిపిచ్చి ఇప్పుడు నా నోట్ల మట్టి, నా పిల్లల నోట్ల మట్టి కొడితే ఈ జనసేన వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏమొస్తుంది? నా నోట్ల నా పిల్లల నోట్ల మట్టి కొడితే వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదు కదా. ఇప్పుడు నా నోట్ల మట్టి కొడితే ఇప్పుడు నేనే కారణం అంటే ఇవన్నీ ఈ పేపర్ కటింగ్స్లు ఎందుకు వస్తాయి? ఈ ఎఫ్ఆర్ఐ ఎందుకు వస్తుంది? ఈ ఎఫ్ఆర్ఐ ఎందుకు వస్తుంది నా భర్తకు? ఇప్పుడు సెక్రటరీ నుంచి వచ్చింది, కలెక్టర్ నుంచి వచ్చింది, ఆర్డీఓ నుంచి వచ్చింది, ఎంఆర్ఓ నుంచి వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఆర్ఐ వచ్చింది. ప్రతి ఒక్కటి ఉన్నది. ఇవి ఎందుకు వస్తాయి మరి? నేను ఇబ్బంది పెడితే చనిపోతే నా భర్తకు ఇట్లా ఇప్పుడు నా నోట్లో మట్టి కొట్టాలా, నా పిల్లల నోట్లో మట్టి కొట్టాలని ఈ జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు ఫైరో చేస్తాను నా మీద? ఇప్పుడు నా కుటుంబాల వాళ్ళని ఉద్యమకారులను అవమానిస్తేనే నేను ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. లేకుంటే నేను ఆయనకేమన్నా నాకు కక్షనా? నేను ఎందుకు మాట్లాడతా ఆయన మీద? నాకేం సంబంధం? మా కుటుంబాలను అవమానించి మాటలంటేనే కదా మేము అడిగింది అందులో ప్రెస్ మీట్ లో. లేకుంటే మేము ఆయనని ఎందుకు అడుగుతాం? ఇప్పుడు నా నోట్లో మట్టి కొట్టడానికి వాళ్ళు ఎవరు అసలు నన్ను అడగడానికి అని నేను అంటాను. ఏం చెప్తారు మరి ఫైనల్ గా మరి వాళ్ళందరికీ? మీరు చూసిరమ్మా, ఇటు ఫేస్బుక్ లో వచ్చి, ఇన్స్టాలో వచ్చి మీ ఫోటోతో మీరు చెప్తారు, నా ఫోటోతో సహా కామెంట్స్ పెడతారు, మీ ఇష్టం ఉన్నట్టు. కొన్ని చదివిరా మీరు? ఏమేమి కామెంట్స్ పెడతారు? చాలా గలీజ్గా పెడతాను, చాలా పెడతాను. నేను తాగుబోతున్నా, ఎసుంటి దాన్నా ఊర్లోకి తెలుసు కదా, ఊర్లో కూడా అడుగుతాను. అసలు నేను ఊర్లో సగం మందికే తెలియను సార్. నేను రోడ్డు కూడా ఎక్కను, ఏదన్నా పని మీద దుకాణం కొట్టుకుపోతే పోతా, లేకుంటే లేదు, నా పిల్లల్నే పంపిస్తా. అసలు నేను ఎవరి జోలికి పోయేదాన్ని కాదు, ఏం కాదు. నా ఇల్లు ఏందో, నా పిల్లలు ఏందో, నేనేందో, అంతే తప్ప ఈ ప్రచారం చేసుడు, నా మీద అబండాలు వేసుడు, నా మీద ఈ కామెంట్లు రాసుడు, నన్ను ఊకే 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 అందులో ఇన్స్టాగ్రామ్ లా, ఫేస్బుక్ లా, వాట్సాప్ లో చూపెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అది? నా వెనకాల ఏ పార్టీ లేదు, నా వెనకాల ఎటువంటి వారు లేరు. నాకు ఎవరేం ₹1 కూడా ఇవ్వలేదు. నేను పైసలు ఇస్తేనో దానికో దీనికో కకృతి పడి ఆశపడి నేను అట్లా తిరిగేదాన్ని. అయితే ఈ రోజు ఈ స్థితిలో ఎందుకుంటా? నేను వాళ్ళను నిలదీసి, అప్పుడు గతంలో గతించిన ప్రభుత్వం, ఇప్పుడు ఓడిపోయిన ప్రభుత్వాన్ని నిలదీసి నేను పైసలు వసూలు చేసుకునేదాన్ని. నా భర్త తెలంగాణ కోసమే కదా, నా కుటుంబాన్ని ఆదుకో, నా కొడుకు జాబ్ ఇవ్వమని నేను నిలదీసేదాన్ని కదా. నేను ఈ స్థితిలో ఎందుకుంటా? ఇవాళ నేను లంచం తీసుకొని ఈ మాటలు మాట్లాడితే ఇప్పుడు ఎవరో నాకు 2 లక్షలు ఇచ్చి మాట్లాడిపిచ్చిళ్ళు, కొట్టిపిచ్చిళ్ళు చెప్పుతోని అట్లా ఇట్లా అంటాను. నేను గట్ల తీసుకునేదాన్ని గీ ఊర్లో ఎందుకుంటా? నేను అసలు నేను ఎక్కడో ఉండాల్సిన దాన్ని, నేను గట్ల లంచాలు తీసుకుంటే. నా మీద ఈ ప్రచారాలు వేసి నన్ను బదనం చేసుడేంది? అసలు నా నోట్లో మట్టు కొట్టాలని చూస్తే ఏమొస్తుంది? అసలు నా పిల్లల నోటే, నా నోట్లే. నేను 16 ఏళ్ళ ప్రయాసం, నేను ఇప్పుడు బాధపడబట్టి తెలంగాణ నేను మాట్లాడను. ప్రెస్ మీట్ ఏడుంది? నేను మాట్లాడను. టీవీ 9 ఏడుంది? ఢిల్లీ దాకా పోయి కొట్లాడినాను. నన్ను ఇవాళ నా పిల్లల్ని నన్ను ఆగం చేయాలని నా మీద అబండాలు వేసుడు, నానా మాటలు మాట్లాడు, కామెంట్లు పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ నా మీద ఈ అబండాలు వేసుడు? మా కుటుంబాలను అంటేనే కదా నేను అన్నది, లేకుంటే నేను ఎందుకంటే వాళ్ళే నాకేమన్నా పగనా?